ఒకప్పుడు రాము అనే పెద్ద కర్రవేటి ఉండేవాడు. ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకు అమ్మేవాడు. ఒకరోజు నది దగ్గర కట్టెలు కొడుతుండగా అతని గొడ్డలి జారి నీటిలోకి పడిపోయింది. రాము ఎంతో బాధపడి నది ఒడ్డున ఏడుస్తూ కూర్చున్నాడు. కొత్త గొడ్డలి కొనటానికి డబ్బు లేదు. అది లేకపోతే తన జీవితం సాగదు. అప్పుడు నది దేవత ప్రత్యక్షమైంది. ఆమె చేతిలో మెరిసే బంగారు గొడ్డలి ఉంది. ఇది నీదేనా అని అడిగింది. రాము తల ఊపాడు. ఇది నా గొడ్డలి కాదమ్మా అని అన్నాడు. తరువాత ఆమె వెండి గొడ్డలి చూపించింది. ఇది నీదేనా అని అడిగింది. అది కూడా నా గొడ్డలి కాదు అని చెప్పాడు. చివరగా ఆమె రాము యొక్క పాత ఇనుప గొడ్డలిని చూపించింది. రాము కళ్ళల్లో ఆనందం మెరిసింది. అవును, ఇదే నా గొడ్డలి అని అన్నాడు. రాము యొక్క నిజాయితీని చూసి దేవత సంతోషించింది. అతనికి తన పాత గొడ్డలితో పాటు బంగారు, వెండి గొడ్డలలు కూడా బహుమతిగా ఇచ్చింది. ఆ రోజు నుండి రాము సంతోషంగా జీవించాడు. అతని నిజాయితీకి అందరూ గౌరవం ఇచ్చారు. నీతి: నిజాయితీ ఎప్పటికీ ఫలిస్తుంది. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.